ఓం నమో వెంకటేశాయ. సూర్యుడు మహాలక్ష్మిని చూచి, అమ్మా, నారాయణుడు నీ జాడ తెలియక అలమటిస్తున్నాడు. అతని సేవకు బ్రహ్మ, శివుడు ఆవు దూడగా మారారు. సరే సూర్యుడు, సరే, నేను గొల్లబామగా చోళరాజుకు వాటిని విక్రయిస్తాను. ఆవిడ చోళరాజు దగ్గరికి వెళ్ళారు. మహారాజా, ఇవి ఉత్తమ జాతి పశువులు. వీటిని నీవు తప్ప మరెవరూ సాకలేరు. అప్పుడు చోళరాజు, శుభలక్షణాలు కలిగిన గోమాతను లేగను నేను తీసుకుంటాను అన్నారు. ప్రతిరోజు గోపాలకుడైన యాదవునితో ఆవు దూడ అడవికి మేతకు వెళ్ళేవి. పుట్టలో ఉన్న శ్రీనివాసునికి ఆకలి దప్పులు తీరేలా పాలదారులు పుట్టలో వదిలి వచ్చేది గోవు. ఒకరోజు చోళరాణి, గోపాలక, ఇంత ఉత్తమమైన గోవు పాలు ఇవ్వడం లేదు. కారణం, నీవు ఆ పాలు దొంగిలిస్తున్నావా అని అడిగారు. మహారాణి, నేను ఎరగను. దొంగతనం మా ఇంటా వంటా లేదు అని ఆ గోపాలకుడు అన్నాడు. మరునాడు ఆ ఆవు ఆ పాలను ఎక్కడ వదిలివేస్తుంది అని చూడాలి అనుకున్నాడు. ఆవుని అడవికి తీసుకువెళ్ళాడు. ఆ ఆవు విడిగా ఎక్కడికో వెళుతుంది. ఇవాళ దీని అంతు చూడాలి, లేకుంటే నేను పాల దొంగనని అనుకుంటున్నారు అందరూ అని ఆవు వెనకాలే గోపాలకుడు వెళ్ళాడు. అరే, ఈ పుట్టలో పాలను ధారగా పోస్తుంది. ఈ పాడు ఆవుకి ఇదేం పాడు బుద్ధి, దీనికి బడతి పూజ చేయాలి అని అనుకున్నాడు. ఏయ్, నిన్ను ఇలా వదిలితే నా కంప ముంచేలా ఉన్నావు అని ఒక కర్ర తీసుకొని బాగా కొట్టబోయాడు. అంతలో పుట్టలో ఉన్న శ్రీనివాసుడు బయటికి వచ్చి, ఆగు యాదవ, పవిత్రమైన ఆ గోవును కొట్టకు. అంతలో ఆ కర్ర వచ్చి శ్రీనివాసునికి తగిలింది. ఆ అబ్బా అని శ్రీనివాసుడు గట్టిగా అరిశాడు. ఎవరు స్వామి మీరు, తెలియక జరిగిన తప్పు అని. అంతలో అతని ప్రాణాలు కూడా పోతున్నాయి. అతను గోపాలకుడు ఆ అబ్బా అని అతని ప్రాణాలు విడిచాడు. శ్రీనివాసుని రక్తం శరీరం మీద చిందిన గోవు చోళ నగరాన్ని చేరింది. దాన్ని చూసి రాజు, గోవుపై రక్తం ఏమిటి, అమంగళం, ఇదేమిటో తెలుసుకోవాలి అని అనుకున్నాడు. స్వామి, మీరు ఎవరు? మా గోపాలకుడు ఎలా మరణించాడు? మీ తలపై ఆ గాయం ఏమిటి అని అడవికి ఆవుతో పాటు వెళ్ళగా ఆవు ఒక పుట్టను చూపించింది. ఆ పుట్టలో శ్రీనివాసుడు కనపడ్డాడు. ఇక అప్పుడు శ్రీనివాసుడు ఇలా రాజుకు చెప్తున్నాడు. దాసుని తప్పుకు రాజే కారకుడు. గోమాతను దండించబోయి వాడు నన్ను కొట్టాడు, అంతలో మరణించాడు. నీవు పిశాచివై జీవించు అని విష్ణుమూర్తి